హాయ్. ఎలా అండి? ఓకే. నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్న సెల్లింగ్‌కి. కానీ అది కొంచెం కింద ప్లేస్ అయింది. ఇదైతే రెడ్ క్యాండిల్ అవుతది అది కన్ఫర్మ్. ఓకే. ఇక్కడ ఇక్కడ ఎంట్రీ లేదు. ఇక్కడ కూడా ఎంట్రీ లేదు. ఇక్కడ కూడా లేదండి. వెయిట్ చేద్దాం కొంచెం ఇక్కడ. ఓకే. బ్రేకౌట్ అయ్యింది. లెవెల్ కిందకి వస్తే ఎంట్రీ తీసుకుందాము. ఓకే. రావట్లేదు. చలో. ఇక్కడ కూడా ఎంట్రీ ఇయ్యట్లేదు చూడండి. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఇక్కడ చూద్దాం. ఇక్కడ రిట్రేస్మెంట్‌కి వస్తే ఈజీ ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రిటెస్ట్‌కి రావాలి. రాకుంటే నేను సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకుంటా పైకెళ్తే లెవెల్ పైకెళ్తే. ఓకే. ఎంట్రీ తీసుకున్నా. ఇది సింపుల్ ఎంట్రీ. ఇది రిజెక్షన్ తీసుకొని లెవెల్ కింద క్లోజ్ అవుతది. సింపుల్. ఓకే. వెయిట్. ఓకే. ఇక్కడ పైన బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వెయిట్. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోను. ఇక్కడ కూడా వెయిట్ చేద్దాం. ఓకే. వెయిట్. ఓకే. చూద్దామండి. ఇక్కడ మనకు ఎంట్రీ దొరికేలాగా ఉంది ఈడ. ఈ ఎంట్రీ దొరికితే మాత్రం షూర్ షాట్ ఎంట్రీ ఇది. పక్కా దొరకాలి. పైకి రావాలి మార్కెట్. ఓకే. చలో. ఈజీ ట్రేడ్ ఇది. సింపుల్ ట్రేడ్ ఇది. రిజెక్షన్ తీసుకుంటది. మన ఎంట్రీ కింద క్లోజ్ అవుతది. ఈజీ ట్రేడ్ ఇది. చెప్పినా కదండి ఈ లెవెల్ పైకి వస్తే సింపుల్ ట్రేడ్ అని. సో లెవెల్ పైకి వచ్చింది. ఈజీ ట్రేడ్ మనది. ఓకే. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోలేమండి ఇక్కడ. ఇక్కడ కూడా తీసుకోలేము.
ఓకే. వెయిట్ చేద్దాం. మీ ఇక్కడ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఇక్కడ. వెయిట్. ఓకే అండి. ఇక్కడ నుండి మనం సారీ. ఇక్కడ నుండి నేను బయ్యింగ్‌కి ట్రేడ్ తీసుకుంటా. ఈయన కింద ప్లేస్ ఈ లెవెల్ దగ్గర ప్లేస్ అయితే షూర్ షాట్ ఎంట్రీ అది. లెవెల్స్ డ్రా చేసి వెయిట్ చేయండి. ఓకేనా? కరెక్ట్ ఏం జరుగుతుంది మార్కెట్‌లో అబ్జర్వ్ చేయండి. ఏం ప్యాటర్న్ నడుస్తుంది అని. ఓకే. ఇక్కడ ట్రెండ్ ఎటెళ్తుంది ఏంటిది అంతా చూసుకొని ట్రేడ్ తీసుకోవాలండి. ఓకే. లెవెల్స్ డ్రా చేయడం ఎంత ఇంపార్టెంటో. ఓకే. ఎందుకంటే లెవెల్స్‌ని బేస్ చేసుకునే క్యాండిల్ మూవ్ అవుతదంట. ఒక క్యాండిల్ ఏం అవ్వాలనేది లెవెల్ డిసైడ్ చేస్తది. ఓకేనా? ఓన్లీ క్యాండిల్ ప్యాటర్న్ గాని, లేదంటే ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ అవన్నీ కాదు. లెవెల్ డిసైడ్ చేస్తే ఒక క్యాండిల్ ఏం అవ్వాలి. సో, ఈ లైన్స్ డ్రా చేసి ఇది కూడా ఇంపార్టెంట్. ఈ లెవెల్‌ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు వదిలేయాలి అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? బ్లైండ్‌గా డ్రా చేసి ఇక్కడికొచ్చినంకనే ట్రేడ్ తీసుకోవడం, ఈడికొచ్చినంకనే అట్లా చేయొద్దు. ఓకేనా? తీసుకోవాలా వద్దా అనేది మీకు తెలిసుండాలి ఫస్టు. సో, దానికోసం ఇదంతా చూడాల్సి ఉంటుంది. ఓకే. మీరు అండ్ చూడండి ఎవరికైతే పేషెన్సీ ఉండదో ఈ మార్కెట్‌లో, మీకు ఈ మార్కెట్ ఈ ఫీల్డ్ అనేది కరెక్ట్ కాదండి. ఓకేనా? ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది టోటల్ పేషెన్స్ గేమ్ అన్నమాట. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. అది మీకు లేదంటే ఖచ్చితంగా ఇందులో మీరు 100% లాస్ అనేది పక్కా ఉంటుంది. ఓకే. ఒక ఎంట్రీ కోసం మీరు వెయిట్ చేయలేకపోతున్నారంటే ఇంక మీరు ఏం చేయలేరు ఇందులో. ఓకేనా? ఓకే. చూద్దాం ఇక్కడ. హై క్రియేట్ అయింది పైన. ఇలా చూసుకుంటే ఈడ హై క్రియేట్ అయిందండి అందుకే. హై క్రియేట్ అయింది. బ్రేకౌట్ అయినా డైరెక్ట్ లెవెల్ దగ్గరకొస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ అట్లా జరగట్లేదు ఇక్కడ. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అంతే అది. ఇక్కడ వెయిట్ చేద్దాం కొంచెం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఈ లెవెల్ దగ్గరకొస్తే ఈజీ ట్రేడ్ ఉంది ఇక్కడ కూడా. 30 సెకండ్స్ లోపు నెక్స్ట్ క్యాండిల్ రావాలి. 30 సెకండ్స్ లోపు నెక్స్ట్ క్యాండిల్ వచ్చి టచ్ అవ్వాలి. ఓకే. చూద్దాం ఇక్కడ ఎంట్రీ ఇస్తదా? ఇవ్వదా? ఇస్తే మాత్రం షూర్ షాట్ ఎంట్రీ ఇది కూడా. ఓకే. చూడండి ఎంట్రీ దొరకలే. ఇది ఇయ్యట్లేదు చూడండి. ఇప్పుడు ఇయ్యకుంటే నేను సింపుల్‌గా వదిలేసాను కదా! ఏం చేయలేం మనం. మీరైనా నేనైనా వదిలేయాలి. అంతేగాని బ్లైండ్‌గా ఏదైతే అది దాని ట్రేడ్ తీసుకోవద్దు. ఇవ్వకుంటే పోయేదేం లేదు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే మళ్ళీ సింపుల్ షూట్ షాట్ ఎంట్రీ దొరుకుతది. ఓకేనా? మనం వెయిట్ చేయాలంతే. మార్కెట్ ఇస్తూనే ఉంటది ఎంట్రీస్. కొంచెం పేషెన్స్‌తోని వెయిట్ చేస్తే. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఆగలేదు. ఇక్కడ కూడా లేదు. ఓకే. లెవెల్ దగ్గరకొస్తే ట్రేడ్ తీసుకుందాం. పై లెవెల్ దగ్గర రావాలి. ఓకే. రాలేదు. ఇక్కడ కూడా వదిలేద్దాం ఇంకా. నేను ఏదైతే అనుకుంటున్నానో అది జరగట్లేదు. అందుకే వదిలేస్తున్నా. ఈ క్యాండిల్ కూడా రాలేదు చూడండి 30 సెకండ్స్ లోపు. ఇప్పుడొచ్చినా కూడా కొంచెం రిస్క్ అవుతది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బ్రేకౌట్ చేసి ఒకవేళ ఇది రిజెక్షన్ తీసుకొనొస్తే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోను. ఈ క్యాండిలే రావాలి డైరెక్ట్. లేదా ఇది బ్రేకౌట్ చేసినాక ఇదన్నా రావాలి. కానీ ఇది మళ్ళా పైకెళ్ళి రిజెక్షన్ తీసుకొని సెల్లర్‌ని తీసుకొని రావడానికి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. చూద్దాం. ఓకే. ఓకే అండి.
ఓకే. ఇక్కడ స్టక్ అయ్యింది ఇది. రికార్డ్ అవ్వలేదు. నేను ఇప్పుడు చూస్తే అది రికార్డ్ అవ్వలేదు కాదు. నేను మర్చిపోయినా ఆడ రికార్డ్ బటన్ ప్రెస్ చేయడం. ఓకే. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ ఎంట్రీ స్ట్రాంగ్ బయ్యర్ బ్రేక్‌ఔట్ జరిగింది. ఈ లెవెల్ కిందకొచ్చినాక నేను ట్రేడ్స్ అనేటివి నాకు ప్లేస్ చేసినా. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి నాకు. కాన్ఫిడెంట్ లెవెల్స్ నాకివి. సో, నేను ఇక్కడ కూడా రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్ 3 క్యాండిల్స్ ఉంటే మొమెంటమ్ ఉన్నట్టు సెల్లర్. సో, ఈ 3 క్యాండిల్స్‌కి అపోజిట్‌గా ఒక క్యాండిల్‌ని చూసి మనం వెళ్ళలేము. ఓకే. అందుకని నేను ఈ 2 లెవెల్స్ అడ్వాంటేజ్‌ని యూజ్ చేసుకొని ఈ లెవెల్ కిందకొచ్చినాక నేను ట్రేడ్ ప్లేస్ చేసినా. అది అందుకని షూర్ షాట్ ఎంట్రీ అన్నమాట. ఓకే. రికార్డ్ అయ్యేసరికి అది మళ్ళీ కనబడిందో లేదో మీకు తెలీదు. ఈ ట్రేడ్ విన్ అయింది. ఇక్కడ ప్లేస్ చేసినా ఇక్కడ ఎళ్ళిందది. హ్మ్. నా టార్గెట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకొక ఎంట్రీ దొరికితే తీసుకుందాం. ఇది కూడా రికార్డ్ అయితుంది. ఓకే. అండ్ చూడండి, ప్రైస్ యాక్షన్ ఈస్ ద కింగ్ అండి. ఓకేనా? మిగతా ఏవన్నా మీరు వేటి జోలికెళ్ళినా టైమ్ వేస్ట్. అంటే వాల్యూమ్ ట్రేడింగ్ అంటారు, సీడబ్ల్యూఆర్ అంటారు, బ్యాలెన్స్ థియరీ ఏదేదో అంటుంటారు. అవన్నీ టైమ్ వేస్ట్. నేను నేర్చుకునే టైంలో 1 ఇయర్ టైమ్ వేస్ట్ చేసుకున్నాను. వాటి వెనకాల పడి. ఓకే. అంటే మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. కానీ నా ఎక్స్‌పీరియన్స్ ఏందంటే అవన్నీ చేసి కూడా నేను తిరిగి మళ్ళీ ప్రైస్ యాక్షన్‌కే వచ్చిన. నేను రియలైజ్ ఏందనంటే ప్రైస్ యాక్షన్ ఈస్ ద ఫాదర్. ఓకేనా? వీటిని నుండి పుట్టుకొచ్చినయే మిగతా ఏవున్నా కూడా. సో, వీటిలో ఉన్నంత కాన్ఫిడెంట్ అక్యురసీ మిగతా వాటిలో ఏవి ఉండవు. ఓకేనా? మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఎవరైనా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌తో మాత్రమే జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానెల్స్ ఉన్నాయి. బైనరీ జోన్ తెలుగు అని చెప్పి వేరేవి సెర్చ్ చేసి జాయిన్ అవ్వద్దు. ఓకేనా? ఓన్లీ లింక్‌తో మాత్రమే జాయిన్ అవ్వండి. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే మెసేజ్ చేయండి. కోర్స్‌తో పాటు సపోర్ట్ ఉంటుంది 30 డేస్. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా ఓకే. ఇక్కడ ఏం మిస్టేక్ జరిగినా ట్రేడ్ తీసుకునేటప్పుడు అవన్నీ అడిగితే మీరు తెలుసుకోవచ్చు. క్లియర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? మీకు మీరు ఓన్‌గా క్లియర్ చేసుకోలేరు డౌట్స్ అనేటివి. ఓకే. ఇక్కడ చూద్దాం. ఇది బ్రేక్‌ఔట్ అయితే ట్రై చేద్దాం. ఇది బ్రేక్‌ఔట్ కావాలి. వెయిట్. హ్మ్. ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అయినారు మళ్ళీ. కానీ మార్కెట్ ఇక్కడ అప్ ట్రెండ్ ఉంది. లెవెల్స్ లేవిడ. ఇక్కడ సింగిల్ లెవెల్ ఉంది గానీ దీన్ని ట్రస్ట్ చేయాలా వద్దా తెలీదు. కన్ఫర్మేషన్ లాంటివి చూసుకుంటా అక్కడ ట్రేడ్ తీసుకుందాం. లేదంటే సింపుల్ ఎంట్రీ కోసం వెయిట్ చేద్దాం. కాంప్లికేటెడ్ వద్దు. ఓకే. ఈ లెవెల్‌ని నేను ట్రస్ట్ చేయను. నేను వేరే చార్ట్‌లోనే తీసుకుంటా ఎంట్రీ. మనకి స్ట్రాంగ్ పాయింట్ దగ్గరికి రావాలండి. నార్మల్ ట్రేడ్ దొరికినా కూడా నేను తీసుకుంటా. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు మార్టింగల్ చేతిలో ఉంది. సింపుల్ షూట్ షాట్ ఎంట్రీ దొరికినా, నార్మల్ ఎంట్రీ దొరికినా కూడా నేను తీసుకుంటాను. ఒక లెవెల్ కింద ఓకే. తీసుకోలేము ఇక్కడ ఎంట్రీ. రిస్క్ అవుతది. ట్రై చేసినా గాని వద్దు. ఇక్కడ ఇక్కడ కూడా వెయిట్ చేద్దాం. చూసినా ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే లాస్ అయిపోతుండే ఒక్క క్యాండిల్‌ని చూసి. అందుకే తీసుకోలేదండి. ఇది గ్యాప్ డౌన్ అయింది. చలో.
ఇక్కడ రిస్క్ అవుతుంది, ఇది కూడా ట్రేడ్ రిస్కీ ట్రేడ్ అవుతుంది, వద్దు. వెయిట్ చేద్దాం, చలో ఎంట్రీ లేదు, వెయిట్ చేద్దాం ఇక్కడ. చూద్దాం, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. బ్రేక్అవుట్ కావాలి, బ్రేక్అవుట్. ఓకే, బ్రేక్అవుట్ అయ్యింది. కొంచెం లెవెల్ కిందికి వస్తే కొంచెం రిస్క్ ట్రేడ్ అవుతుందండి. పైన కూడా లెవెల్ ఉంది, అక్కడ నుండి రిజెక్షన్ అయితే తీసుకుంది. ఏం ప్రాబ్లం లేదు, రిస్క్ తీసుకుందాం మనం ఇక్కడ. మరి మార్కెట్ అయితే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ డిస్టర్బెన్స్ జరిగినా కూడా, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ డిస్టర్బ్ జరిగింది, ఇక్కడ ఈ లెవెల్ డిస్టర్బ్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ రెడ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రిస్క్ అవుతుంది ఈ ట్రేడ్. ఇది క్లీన్గా బ్రేక్అవుట్ మిడిల్లో క్లోజ్ అవుతుంది, షూ షార్ట్ ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఇది బ్రేక్ అయినా కూడా మనం ట్రై చేయవచ్చు, కానీ మిడిల్లో క్లోజ్ అయింది. నేను రిస్క్ తీసుకోవాలనుకుని తీసుకున్నా. ఓకే, ఓకే. ఇది షూర్ షాట్ ఎంట్రీ ఉండే ఫ్రెండ్స్, మనకు దొరకలేదు ఇది. ఓకేనా, ఇది 100% షూర్ షాట్ ఎంట్రీ ఉండే, కానీ మనం దీన్ని పట్టుకోలేకపోయినాం. నేను వేరే చార్ట్లో ఉన్నాను అప్పుడు. ఇది దొరికింటే ఈజీ ట్రేడ్ ఉండే ఇది. ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్. ఇక్కడ నుండి ఇక్కడ ఇన్ని లెవెల్స్ ఉన్నాయి, ఏదైనా లెవెల్ డిస్టర్బ్ చేసి ఉంటే అక్కడ ట్రేడ్ రాంగ్ అయిపోతుంది. సో ఇన్ని లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఇక్కడ ఇన్ని లెవెల్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ పడితే ఇక్కడ డిస్టర్బెన్స్ జరిగింది. సో ఇక్కడ రిస్క్ అవుతుంది, లేకుంటేనే మనం బయింగ్కి ట్రై చేస్తుండే. సో ఇక్కడికే స్టాప్ చేసేస్తాను. ఓకే, ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా టెలిగ్రామ్ జాయిన్ అవుతారన్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.